ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సూర్యుని సూర్యాస్తమించే వరకు మనం ప్రేమించినాం, ఆదరించుకున్నాం. మరలా ఈ రాత్రికాల ఈ సన్నిధిలో చేర్చుకొని నీ మాటలు వినటానికి మమ్మల్ని మీరు సిద్ధపరిచారు. విలువైన నీ మాటలు, శ్రేష్టమైన నీ మాటలు, మా జీవితాలను చక్కపరిచే నీ వాకులు మేము వింటుండగా వినగల చెవులు, గ్రహింపగల మనసు మా అందరికీ మీరు దయచేయమని కోరుకుంటూ, నిలబడిన మీ దాసుని మరుగు చేసుకుని మీరు మాట్లాడితే చాలామంది వింటారు తండ్రి. దాన్ని విని గ్రహించడానికి కూడా వారికి మనసు దయచేయమని అడుగుతుంది. మా కొరకు ప్రాణం పెట్టి యేసుక్రీస్తున్నాము అని ప్రాణం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. బోయాజు నుంచి మనం నేర్చుకునే పాఠం, బోయాజు గురించి వివరిస్తాను, మీరు వినండి. బోయాజు ఏ వంశానికి చెందినవాడు, అతని ఏ ఊరు, అతడు రూతు పట్ల విలువైన 5 మాటలు చాలా శ్రేష్టంగా మాట్లాడాడు. చాలా ఉన్నాయి, కానీ నేను వెతికి దాన్ని పరిశోధించి రాశాను. ఆ మాటలు చాలా ఎంతో శ్రేష్టంగా కావచ్చు. రూతు పట్ల బోయాజు చాలా మంచిగా వినయ విధేయత చూపించి ప్రేమగా మాట్లాడాడు. ఆ బోయాజు నుంచి నేర్చుకునే పాఠం చాలా మంచిదని భావిస్తూ ఉన్నాను. ప్రియ సోదరి సహోదరులారా, బోయాజు ఏ వంశానికి చెందినవాడు, అతన్ని ఏ ఊరు, రూతుతో ఎన్ని మాటలు మాట్లాడాడు అనే దాన్ని మాట్లాడుతూ ఉన్నాను. బోయాజు ఎలీమెలెకు వంశపు వాడు. ఎలీమెలెకుది ఊరంటే బెత్లెహేము. ఎలీమెలెకుకి సమీప బంధువుడు బోయాజు. బోయాజుని కూడా బెత్లెహేము. ఎలీమెలెకుది బెత్లెహేము అయినప్పుడు, ఎలీమెలెకు సమీప బంధువుడైన బోయాజు అయినప్పుడు అతనిది కూడా బెత్లెహేము. ఈ బోయాజు చాలా ఆస్తిపరుడంటే, బాగా ధనవంతుడు. ధనము ఆస్తి సంపాదించేవాడు, ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఇప్పుడు నయోమి రూతు మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వచ్చాడు. బెత్లెహేము అనగా అర్థము రొట్టెల మిల్లు అని అర్థం రాసుకుంది. ఈ బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశంలో భయంకరమైన కరువు సంభవించి, బెత్లెహేములో కరువున్నప్పుడు మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశంలో అన్ని పోగొట్టుకొని రూతు నయోమి మళ్ళీ తిరిగి బెత్లెహేముకు వచ్చారు. వచ్చిన తర్వాత నయోమికి పోషణ కష్టతర, ఆమె వృద్ధాపంలో ఉంది. రూతు భర్తను పోగొట్టుకుంది, యవ్వనంలో ఉంది. ఇప్పుడు ఈ నయోమిని పోషించాలంటే ఎవరు కావాలి? యవ్వనురాలైన రూతు పోషించాలి. రూతుది మోయాబు దేశము, అది విగ్రహారిక దేశము. మోయాబు దేశము చాలా విగ్రహారంతో కూడిన దేశం. ఆ దేశంలో నుంచి వచ్చిన రూతు బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చి వాళ్ళిద్దరు పోషణకి ఇంకా ఇద్దరు తప్ప ఎవరు పోషించేవారు లేరు. అంటే మగ దిక్కు వాళ్ళకి లేరు, పురుషులు లేరు వాళ్ళకి. అయినప్పటికీ వాళ్ళు వచ్చిన ఆ కాలంలో బెత్లెహేములో గోధుమల కోత, యవాల కోత ఉంది. ఈ గోధుమల కోత, యవాల కోత ఉన్నప్పుడు ఇప్పుడు
యవాల పరిగా గోధుమల పరిగా ఏరటానికి రూతు ప్రయాణమైంది. ఎందుకు అంటే పోషించేది రూతే కాబట్టి నయోమి. ఇప్పుడు పరదేశిగా వచ్చిన ఆయన ఏ ప్రాంతానికి? బెత్లెహేము. పరదేశిగా వచ్చినప్పుడు ఈమెని అంత తొందరగా ఆదరించేవారు ఉండరు వేరే దేశంలో. మనం ఒక దేశానికి వెళితే అంత తొందరగా మనకు పరిచయం కాదు వారు, అవునా? టైం పడుతుంది. మన గుణగణాలు కనుక్కోవాలి, మన క్యారెక్టర్ని కనుక్కోవాలి, మన పరిస్థితిని చూసి కొందరు పరిచయం అయింది. కానీ నయోమి బోయాజుకి సమీహ బంధువురాలే కానీ ఆమె భర్త వంశానికి చెందినవాడు బోయాజు. ఎలీమెలెకు వంశపు వాడు బోయాజు అయినప్పుడు బోయాజు ఊరికి ఎవరు వచ్చారు? నయోమి వచ్చింది, రూతు వచ్చింది. ఇది చరిత్ర. ఫ్రెండ్స్, బైబుల్ సెలవిస్తుంది, చదవండి ఒకసారి చూద్దాం. నేను బోయాజు గురించే మాట్లాడుతాను, రూతు అప్పుడప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. చూడండి, బోయాజు ఎలాంటి వాడు? 5 విషయాలు రూతుతో మాట్లాడాడు. ఆ పనివారితో కూడా మాట్లాడినట్టుగా మనకు సెలవిస్తుంది. చూద్దాం. ఫస్ట్ ఏ వంశపు వాడు చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెళ్ళింటికి బంధువుడు ఒకడు ఉండేది. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. ఎలీమెలెకు ఎవరు? నయోమి భర్త. నయోమి భార్య అయితే ఎలీమెలెకు భర్త. ఎలీమెలెకు ఆల్రెడీ మోయాబు దేశంలో చనిపోయాడు. బోయాజు బెత్లెహేములో ఉన్నాడు. చాలా ఆస్తిపరుడు, పొలం కలిగినవాడు, పంటలు కలిగినవాడు, ధనవంతుడు, చాలా ఆస్తితో కూడుకున్నవాడు. ఈ ఆస్తిపరుడైన బోయాజు బెత్లెహేములో నివాసం చేస్తూ ఉన్నాడు. బెత్లెహేములో నివాసం చేస్తూ ఉంటే ఒకనాడు గోధుమల కాలం వచ్చింది, కోతకాలం. యవాల కాలం కూడా కోతకాలం వచ్చింది. యవాలు కోస్తూ ఉన్నారు, గోధుమలు కోస్తూ ఉన్నారు. చాలామంది పనివారు ఉన్నారండి బోయాజుకి. ఇప్పుడు ఈ బోయాజు మొదటి మాటగా బెత్లెహేము నుంచి ఎక్కడొచ్చాడని మనం ఆలోచన చేస్తే, పనివారు కోతకు వెళ్ళారు. కూలివంటరు లేకుంటే పనివారు తన దాసు తన పొలానికి యవాల కోతకు గోధుమల కోతకు వెళితే తన బెత్లెహేము ఇంటి నుంచి పొలానికి వచ్చాడు బోయాజు. అంటున్న మాట ఏంటిది ఒకసారి చూడండి. 4వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక అని చూశారు. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఎవరితోనని మాట? చేనును కోసేవారితో, చేను కోసేవారితో మాట్లాడుతున్నాడు. యెహోవా మీకు తోడై ఉండును గాక అంటే ఎంత మంచి మాట, భక్తి కలిగిన మాట ఇది. చాలా భక్తిపరుడుగా మాట్లాడుతున్న మాట. పనివారిని కోత కోస్తూ ఉన్నారు, యవాలు కోస్తూ ఉన్నారు, గోధుమలు కోస్తూ ఉన్నారు. కానీ బోయాజు ఇంటి నుంచి వచ్చాడు, బెత్లెహేము నుంచి పనివారి దగ్గరికి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని. బోయాజు అంటే వాళ్ళు అంటూ ఉన్నారు పనివారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మాట్లాడుతున్న చూశారు. చదవన్న మాట కంటిన్యూ చేయండి సార్. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కొయ్యవారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చూశారు. ఎంత బాగుంది భాష. ఎప్పుడైనా మనం అన్నాం అంటున్నామేమాట, మన మాటలు వేరుంచు, అవునా కదా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని వాళ్ళంటే, బోయాజు అంటుడు యెహోవా మీకు తోడై ఉండునుగాక. వాళ్ళ భాష ఎంత చక్కగా ఉందో, ఎంత రమ్యంగా ఉందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉందో, ఎంత భక్తి కలిగి ఉందో మీరు చూడాలి. అంటే ప్రారంభంలో మొదటిగా మనకి ఏం కనబడుతుంది? బోయాజు భక్తిపరుడు అని కనబడుతుంది, అవునా?
రైట్. బోయాజు ఎలాంటి వాడు? భక్తిపరుడు కాబట్టి. ఇప్పుడు బోయాజు చేతిలోకి రూతు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? పరిగె ఏరటానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? పరిగె. వీరు కోస్తూ ఉన్నారు, వెనకాల పరిగె ఏరుతుంది అన్న. వీళ్ళు కోస్తూ ఉన్నారు పనివారు. రూత్ ఏమి తన వెనకాల పనలు పడతాయి కదా, కంకులు పడతాయి. కొంతమంది ఓపికెళ్ళినోళ్ళు అంత గంట పట్టుకున్నారు, ఆ పనలంతా పట్టుకున్నారు. కోసి ఒకటి ఇడిచిపెట్టి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి దాన్ని ఏం చేసింది తెలుసా? ఇల్లు కొని లేకుంటే దాన్ని కోసుకొని ఒడిలో ఉంచుకుంటుంది. ఎవరు? రూతు. ఇప్పుడు బోయాజు ఆ అందరి పని వారి మీద ఒక మేస్త్రిని అడుగుతున్నాడు, అయ్యా ఈ చిన్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె ఎవరు అని అడుగుతున్నాడు. ఈ చిన్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె ఎవరు అని అడిగితే వాడంటాడు, మోయాబు దేశం నుంచి నయోమి వెంబడ వచ్చింది ఈ యవనరాలు అని మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు దేశం నుంచి నయోమి అంట వచ్చింది మన ప్రాంతానికి అని చెప్పేసి. ఇప్పుడు చాలా విలువైన మాట, రెండో మాట మాట్లాడుతున్నాడు. ఎవరు? బోయాజు. ఎవరితో మాట్లాడుతున్నాడు? రూతుతో. ఇక్కడ నేనేమన్నాడు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయాజు ఏమన్నాడు? దేవుడు మీకు తోడై ఉండునుగాక అన్నాడు. పనివారు ఏమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నాడు. ఇది మొదటి మాట. అంటే భక్తితో కూడుకున్న మాట. ఒకవేళ పరాయి వారు మన ప్రాంతానికి వచ్చినా, పరాయి వారు మన చేనులోకి వచ్చినా, మనం ఒకవేళ కోత కోస్తూ ఉంటే, పనివారు కోస్తూ ఉంటే, మనం కోస్తూ ఉంటే, వెనకాల పరిగి ఏరుతుంటే మనం ఏరనిస్తామా? చెప్పండి మీరు. మా ఏం మంచులు కనపడరా నీకు అంటావా? ఖచ్చితంగా అంటాం. నీకు మంచులు కనపడరా? నేను కోసుకుంటున్నా కాబట్టి మళ్ళీ ఏరాలి. మేము పరిగె ఏరిన తర్వాత మీరు వచ్చి పరిగె ఏరుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ ఆ మహానుభావుడైన బోయాజు ఒక మనసు ఎన్నలాంటిదో మీరు చూడండి. చాలా మంచి మనసు కలిగిన వాడు మన బోయాజు, మన పితరుడైన బోయాజు. ఈ బోయాజు ప్రారంభంలో భక్తితో కూడుకున్న మాట మాట్లాడితే, రెండవ మాట అద్భుతమైన మాట మాట్లాడాడు తెలుసా రూతు దగ్గర. ఆ మాట ఏంటిది ఒకసారి చూడండి, చూద్దాం. ఆ మాట ఏంటిది ఒకసారి చూద్దాం, చూడండి. నా 8వ వచనం దగ్గర చూద్దాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకున్నట్టుకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తలతో నిలకడగా ఉండము. చూశారు ఎంత మంచి మాట. నా కుమారి, నా మాట వినుము, ఎక్కడికి పోవద్దు, ఇక్కడనే నువ్వు ఏరుకో. నా పనికత్తల దగ్గర ఉండాలి, నా పనికత్తల దగ్గర నిలకడగా ఉండాలి. ఎవరి చేతిలోకి వెళ్ళొద్దు, పక్క వారి చేతిలో కూడా వెళ్ళొద్దు నా కుమారి. ఎంత మంచి మాట చూశారు. అంటే ఒక కుమార్తెను ప్రేమించినట్టుగా మాట్లాడుతున్న చూసి మాట. అంటే ఒకటి భక్తి కలిగిన మాట, రెండు ప్రేమతో కలిగిన మాట, కటాక్షం కలిగిన మాట. ఆమె పరదేశిగా వచ్చింది. బోయాజుని రూతు ఎప్పుడు చూడలేదు, బోయాజు కూడా రూతుని ఎప్పుడు చూడలేదు, రూతు బోయాజుని కూడా ఎప్పుడు చూడలేదు. ఎంత మంచి మాట చూడు. కుమారి, నా మాట వినుము, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడ విడిచిపెట్టుకోవద్దు, దీన్ని నా పనికత్తల దగ్గర నిలకడగా ఉండు అన్నాడు. రెండో మాట. ఇది ఏ మాట తెలుసా? ప్రేమతో కూడుకున్న మాట. మనం అనగలమా? మనం అనలేమండి. చాలా ఆస్తిపరుడే, అనేక మంది ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. పేదవాళ్ళని చూసి కనీసం పిడికడ అన్నం పెట్టేవారు, పెట్టని వారు అనేక మంది ధనవంతులు భూమి మీద ఉంటూ ఉన్నారు. కనీసం నా పొలంలో వచ్చి మీరు పేదోళ్ళు కదా, మేము కోసిన ఈ కోత యవాల కోత కావచ్చు, గోధుమల కోత కావచ్చు, కోసిన తర్వాత మా వెనకాల మీరు పరిగెరుకొని బ్రతకండి, జీవనం చేయండి అనేవారు ఉన్నారు ఈ రోజు. మరలి ఒట్ల గింజలు కూడా ఎక్కువ రాలితే ఎత్తుకునేవారు రకాలు కూడా ఉండే మనకి కొట్టలేదు ఖచ్చితంగా. ఎందుకంటే చేయలేము ఆ పని మనం. కానీ బోయాజు అలాంటి వాడు కాదు. చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా కనెక్షన్ కలిగిన వాడు, చాలా మమకారం కలిగిన వాడు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదవండి, ఎంత ఇష్టమైన మాట చూడండి, ఎంత మంచిగా ఉంది ఆ మాట చూడండి. 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకున్నట్టుకు పోవద్దు, దానిని విడిచిపోవద్దు,
ఎంత మంచి మాట ప్రియ సహోదరులు, సహోదరులు. బోయాజు చాలా ప్రేమతో కూడిన మాట మాట్లాడాడు కాబట్టి రెండో మాట. ఇప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? యా, నేను పరదేశిగా వచ్చాను, నా మీద నీకు ఎందుకు ఇంత కటాక్షం ఉంది, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత మమకారం ఉందో నువ్వు చూపించావు అని మాట్లాడుకుంటూ వచ్చి మళ్ళీ బోయాజుతో మాట్లాడుతున్న మాటలు చాలించిన తర్వాత బోయాజు మూడో మాట ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం ఒకసారి. చూడండి ప్రియ సోదరి, 10వ వచనం దగ్గర చూద్దాం. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని ఏమీ తెలిసి పరదేశం నాయందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము కలిగను అని చెప్పగా, ఇప్పుడు బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంతో నాకు తెలిపబడను చూశాను. ఋతు, నీ పెనిమిటి అయితే చనిపోయిన తర్వాత నీ అత్తకు ఏమేమి చేసావో నాకు అంతా తెలిసిపోయింది. ఇంత మంచి మాట చూడండి. ఋతు, యవన కాలంలో నీ భర్తను పోగొట్టుకున్నావు కుమారి, యవన కాలంలో నీ ప్రేమను పోగొట్టుకున్నావు. ఇద్దరు కలిసి ఉండేవారు, మీరు ప్రేమగా మీరు జీవించేవారు, నీ భర్తతో నీవు ఉండేదారు, నీ భర్త నీతో ఉండేవాడు కాబట్టి అలాంటి ప్రేమను కూలిపోయేవాడు. నీ దేశం ఏ దేశమో నీ పరాయి దేశం నుంచి ఈ దేశానికి వచ్చావు. పరదేశిగా ఈ దేశానికి వచ్చి ఒక పురుషుడు లేకపోయినా, నీకు భర్త లేకపోయినప్పటికీ కూడా నీ అత్తతో ఎంత మమకారముగా ఎంత ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నావో నీ అత్తకు చేసినదంతా నాకు తెలుసు తల్లి. ఏం చేసిందో ఒక్కసారి చూడండి. రూతు తొలత్తకి 1:16 చదవండి, చూద్దాం ఏం చేసిందో చూద్దాం. 1వ అధ్యాయం 16వ వచనం. రూతు వాళ్ళ అత్తతో మాట్లాడుతున్న మాట ఏంటిదో చూద్దాం ఒకసారి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాలకొనవద్దని, నీ వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించోటి నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకెంత కీడైనా చేయునుగాక అని చూశారు. మాట మంచి మాట చూశారు. మన ఇద్దరిని అత్తమా నయోమి అనలేదు ఇక్కడ. అత్త, ఎంత కీడు చేసినా పర్లేదు కానీ నిన్ను నన్ను మరణమే మాత్రమే వేరు చేయాలి, కానీ నిన్ను విడిచి నేను ఉండలేదు. నీ జనమే నా జనం, నీవు మరణం పొందిన కన్నా నేను మరణం పొందుతాను. నీవు ఏ దేశానికి వెళితే నేను ఆ దేశానికి వస్తాను. నిన్ను నన్ను విడబాటు కావాలనుకుంటే, మన ఇద్దరం వేరు కావాలంటే మరణమే వేరు చేయాలి, కానీ ఎవరు వేరు చేయడానికి వీలు లేదు. యెహోవా ఎంత కీడైన నా మీదకి వచ్చినప్పుడు నేను విడిచిపెట్టనని ఒక ఒప్పందంతో వచ్చిందండి రూతు. ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి? నయోమి దగ్గరికి. మోయాబు దేశాన్ని తల్లిదండ్రులను విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, పుట్టిన దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి వచ్చి, ఎవరో తన జనము ఎరగక వచ్చి ఆ దేశంలో ఒక ముఖపరిచయం లేని ఒక బోయాజు దగ్గర సంభాషణ చేస్తుందంటే ఎంత ప్రేమ కలిగినదో రూతు మీరు చూడండి. అత్త మీద బోయాజు ఎంత ప్రేమ కలిగిన వాడో మీరు చూడండి. మాట ఋతు, నీ భర్త చనిపోయినా కూడా నీ అత్తకి ఏమేమి చేసావో నాకు తెలుసు తల్లి, ఏమేమి మాట్లాడావో నాకు తెలుసు అని చెప్పేసి ఆ మాటలంతా 3వ మాటలో బోయాజు సెలవిచ్చి గుక్కంటాడు. నువ్వు ఏరుతున్నప్పుడు నీకు తప్పుకైంది కదా, దయచేసి నా పనికత్తులు చేదిన నీళ్లు ఉన్న ఈ కుండల దగ్గరికి వెళ్ళి నీవు నీళ్లు త్రాగు అన్నాడు. మాట నీళ్ళిచ్చాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, భక్తి కలిగిన జీవితం జీవిస్తున్నాడు. చూశాను. మొదటేమి భక్తి కలిగిన మాట మాట్లాడాడు, రెండోది ప్రేమించాడు, మూడోది నీకు దాహం అయితే ఏమన్నాడు తెలుసా? నీళ్లు చేదుతారు మా ఊళ్ళో, నువ్వు చేదుకోవద్దు, మళ్ళీ మా పనికర్తలు ఉన్నారు, మా దాసులు ఉన్నారు, ఆ కుండల్లో చేతి పోస్తారు, ఆ కుండల దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతూ అని మళ్ళీ బోయాజు మాట్లాడు. బాగా ఊపిరి పిలుచుకుంది ఎవరు? రూతు. ఇంకా అర్థం కాలేదు ఎవరో కూడా బోయాజు పాపం అమ్మకి చెప్పి 4వ మాటకి ఏమన్నాడు చూడండి. బోయాజు గారు చూద్దాం ఒకసారి. 14 వచ్చిన చూద్దాం. 14 వచ్చు. బోయాజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముఖం ఉంచి తినమని ఆమెతో చెప్పగా చూశాను. పనివారు రూతుకు తెలియదు, రూతు పనివారికి కూడా
తెలదు చూశారు. కానీ నీకు భోజనం ఆకలైనప్పుడు, భోజన కాలం వచ్చినప్పుడు దయచేసి వచ్చి నా పనికత్తల దగ్గర, నా పనివారి దగ్గర నీ చిరకలో నీ ముక్కు ముంచి ఆ తర్వాత నువ్వు తినేసి చెప్పి మాట్లాడుతాడు. మాట నీళ్లు తాగమన్నాడు, భోజనం చేయమన్నాడు, ప్రేమగా మాట్లాడుతూ చూసేది ఎంత మంచి ఆప్యాయత కలిగిన వాడు బోయాజు. మీరు చూడండి మాట. పరాయి వారు మన దేశానికి వస్తే మనం ప్రేమిస్తామా ప్రియ సహోదరి సహోదరుడా? పరాయి వారు ఒకవేళ వచ్చి మన దేశంలో లేకుంటే మన పొలంలో వచ్చి పరిగెడుతూ ఉంటే వాళ్ళని ఉండనిస్తామా? ఉండనేమో అనే వెళ్ళా. ఎవరు రమ్మన్నారు మా సేవ దగ్గరికి? నీకు ఎవరు చెప్పారు నీకు ఇక్కడ రమ్మని చెప్పి వెళ్ళా అని చెప్పేసి తరిమి కొడతాం మనమైతే. ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు. కానీ బోయాజు అలాంటి వాడు కాదు. ఆకలైతే భోజనం చేయి తల్లి, తప్పకైతే కుండల దగ్గరికి నీళ్లు తాగు. కుమారి, నువ్వు నా పొలంలోనే పరిగెరాలి, వేరొక పొలంలో వెళ్ళటానికి వీల్లేదు. నా పనికత్తల దగ్గర నిలకడగా ఉండి నువ్వు పరిగెయ్యకు అని చెప్తూ మాట్లాడుతాడు. మాట నీకు ఆకలి అవుతుందా? రా, వీళ్ళ దగ్గర భోజనం చేయి. నీకు దప్పిక అవుతుందా? మా దాసులు చేతికి నీళ్ళు కుండలో పోస్తారు, ఆ కుండల దగ్గరికి వచ్చే నీళ్లు తాగు అని చెప్తాడు. మాట ఎంత మంచి మాట మీరు చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. భక్తితో కూడుకున్న బోయాజు ఒక కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నాడు, ఒక కుటుంబానికి ఊపిరి పోస్తున్నాడు, ఒక కుటుంబానికి పానీయ భాగం కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇంకా 5వ విషయానికి వెళితే ఏం చెప్పాడు? అద్భుతమైన మాట చెప్పాడు. చూడండి 15-16 వచనం చదువుదాం. 5వ వచనం. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్య ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకండి, మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టండి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను. చూశాను. పిడికిళ్ళు విడిచిపెట్టాలని చూసిన ఆమె ఏరుకునే తట్టుగా మీరు కోసే ఈ పనులున్నావే, మీరు కోసే ఈ గోధుమలు పనులున్నావే, కోసే యాల పనులున్నావే, పిడికిళ్ళు విడిచిపెట్టండి. ఎంత నేర్పుకోకండి. ఎంత మంచి మాట చూశారన్నమాట. బోయాజుకి అర్థమైంది. రూతుకు బోయాజు అర్థం కాలేదు. నేను జాగ్రత్తగా రండి. రూతుకి బోయాజు అర్థం కాలేదు, కానీ బోయాజుకు మాత్రం రూతు అర్థమైంది. ఏమర్థమైంది తెలుసా? నా సమీప బంధువుడైన ఎలీమెలెకు కోడలు నా దగ్గరకు వచ్చింది. రైట్, నా అన్న కోడలు నా దగ్గరకు వచ్చింది అనుకుందాం, లేకుంటే నా బంధువులు కోడలు నా దగ్గరకు వచ్చింది. నేను ఖచ్చితంగా ఉపకారం చేయాలి, ఈమెకి మేలు చేయాలి, ఈమెను ప్రేమించాలి, ఈమెకి భోజనం పెట్టాలి, ఈమెకి దాహం తీర్చాలి, ఈమెకి పనులు విడిచిపెడితే అంత ఏరుకున్న తర్వాత దుల్లగొట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చాడు బోయాజు గారు. రైట్. ప్రియ సోదరి సహోదరులారా, మనం ఆలోచన చేస్తే అదే మాట మాట్లాడుతున్న మాటని 16వ వచనం చూడండి. ఏమన్నా చూద్దాం. మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టండి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను. చూశాను. నువ్వు ఎందుకు ఏరుకుంటున్నావు? మేము వేసిన ఈ పిడికిలు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? గద్దించకండి, మీరు ఆమెను అవమానపరచకండి అని చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళు కూడా పనివారు బోయాజు మాట విని రూతుని పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు. 5వ మాట అంటున్నాడు, అద్భుతమైన మాట. పిడికిళ్ళు విడిచిపెట్టండి, ఆమె ఏరుకున్నాడు, ఆమెను అవమానపరచకండి, ఆమెను గద్దించకండి చెప్పాడు మాట. అంత ఏరుకున్న తర్వాత తుల్లగొట్టుకొని మోసుకొని వెళ్తున్నది యావారు పాపం. ఎవరు? రూతు నయోము తప్ప వాళ్ళకి మగ దిక్కు లేదు. ఎలీమెలెకును పోగొట్టుకుంది నయోమి, 2 కుమారులను పోగొట్టుకుంది నయోమి, ఒక కోడల్ని పోగొట్టుకుంది నయోమి. 2వ కోడల దగ్గర నుంచి 2 బెత్లెహేముకు వచ్చి జీవనోపాధి చేస్తున్నారు. రూతు పని చేయాలి, పరిగె ఎరుక రావాలి. ఆ ఎరుకొచ్చిన ఆ యవాలు కావచ్చు, గోధుమలు కావచ్చు, వారిద్దరూ భోజనం చేయాలి. ఇప్పుడు మొత్తానికి ఏరుకుంది, దుల్లగొట్టిన తర్వాత మోసుకొని ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మోసుకొని వెళ్ళి ఎక్కడ వెళ్ళింది తెలుసా? ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి అడిగితే ఆమె అద్భుతంగా ఆమె ఏరిన పరిగె ఎలాంటిది ఒకసారి చూడు. ఎంత దుల్లగొట్టింది ఒకసారి చూద్దాం. 18 వచ్చిన చూద్దాం. 17 వచ్చిన. కాబట్టి ఆమె అస్తమం వరకు అనగా పొద్దుముకే వరకు ఆ చేతిలో ఏరుకొనొచ్చు, తాను ఏరుకునే దానిని దుల్లగొట్టుకొనగా అవి దాదాపు 2
120 సేర్లు. తుమ్ముడంటే 120 సేర్లు మోసుకుని పోయింది ఈ తల్లి. లబ్బరి బిందె కూడా పోయకూడదని నా బిడ్డ అంటారు ఈ రోజులో. అంటారులేదు, కడపలో ఒక పిండం తయారవుతుంటే 3 నెలలు అనుకోండి, ఏమండి నా బిడ్డ లబ్బరి బిందె కూడా పోయకూడదు. ఆహా, ఈమె చూడండి, తూమడి యావాను మోసుకుని పోయిందంటే ఎంత బలాటగా రోజు మీరు ఆలోచించండి. ఇక్కడ 120 సేర్లు మోయగలమా మనము? కానీ ఈమె మోసుకుని పోయింది తెలుసు. ఈమె పరిగ ఉదయం నుంచి అనగా సూర్యుడు అస్తమించే వరకు ఏరిన ఈ పరిగ వాళ్ళు దుల్లగొట్టింటే ఎన్నిసేర్లు అయింది? తూమెడు అంటే 120 సేర్లు, 4 గుండలు, 120 సేర్లు. ఈ 120 సేర్లు మోసుకొని వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి ఆ అత్త అడుగుతుంటే సమాధానం ఏం చెప్పిందో 18వ వచనం చూద్దాం. ఇప్పుడు ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకొనిన వాటిని చూచదు. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చెను. 19. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటువి, ఎక్కడ పనిచేస్తువి, నీ ఎందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవరి యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియచెప్పి చూశాను. నీవు ఏరుకొనిన చేతి ఎవరి చేతి ఏరుకున్నావో, ఎవరి పొలములు ఏరుకున్నావో అతడు దీవించబడాలి. ఇన్నొట్ట ఉదయం నుంచి సాయంకాలం వరకు 4 సేర్లు కూడా దొరకవు. పెరగలు ఏం దొరుకుతాయేమో మహా అంటే 5 సేర్లు 6 సేర్లు కుటుంబ పోషణ అంతే. కానీ 120 సేర్లు ఏరిందంటే ఎంత ఒడిగా ఏరిందో మీరు ఆలోచించండి. ఎంతగా దుల్లగొట్టిందో. దుల్లగొట్టిన వాటిని ఆమె మోసుకుని పోయింది అంటే ఆమె అంటుంది, ఎవరి షేర్లు ఏరావో, ఎవరు పొలంలో ఏరుకున్నావు అన్నావు, కానీ అతడు దీవింపబడాలని నయోమి మాట్లాడుతూ ఉంటే నేను బోయాజు చేతిలో ఏదేనంతమ్మా. సంవత్సరం చూడు ఎంత చక్కగా ఉందో. నేను వెళ్ళింది బోయాజు పొలంలోకి వెళ్ళాను. అతడు నా మీద కటాక్షం చూపించి, నా మీద నన్ను ప్రేమించి నా మీద కటాక్షం చూపించి, నేను పరాయి దేశం నుంచి వచ్చినప్పటికీ కూడా నా మీద అతను ఎంత మమకారం చూపించాడో అని ఆ మాటలంతా అత్తకు పూసగుచ్చినట్టుగా చెప్తుంది. కాబట్టి అత్త చివరిగా ఒక మాట బోయాజు ఉంటుంది. ఆ మాట ఏంటిదో నేను ముగిస్తాను చూడండి. ఆ మాట ఏంటిదో చూద్దాం ఒకసారి. 20వ వచనం చూడండి. నయోమి బ్రతుకున్న వారికి సచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగా కానీ తన గోడాలతో హనను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా అప్పుడు అర్థమైంది ఎవరికి? రూతుకి. ఆహా, మా మామ బంధువుడా, మమ్మల్ని విడిపించేవాడా, మా సమీప బంధువుడా అని చెప్పినప్పుడు ఎప్పుడైతే నయోమి రూతుకు చెప్పిందో వెంటనే ఆమెకు అర్థమైంది, నేను మా సమీప బంధువులదే సేర్ల పొలములోనే ఈ పరిగ ఎరుకున్నాను చెప్పేసి ఆలోచన కలిగి ఆమె హృదయంలో ఆలోచనలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరికంటే సచ్చిన వారికి బ్రతుకున్న వారికి ఉపకారం చేసేవాడు ఎవరు? బోయాజు. బ్రతుకున్న వారికి సచ్చిన వారికి ఉపకారం చేసేవాడు బోయాజు. కాబట్టి చచ్చిపోయిన మహాలోని కిల్లోనైనప్పటికీ కూడా, ఆ తర్వాత ఎలిమెలెకు చనిపోయినప్పటికీ కూడా అతని మీద ప్రేమ కలిగి రూతుకు ఆధారం ఇచ్చాడు, ఉపకారం ఇచ్చాడు, మేలు చేశాడు, ప్రేమించాడంటే అద్భుతంగా చూడండి బోయాజు ఒక పాఠం. మన సమీప బంధువులకు మనం ఇవ్వగలమా? మన బంధువులు మనం ఇంటికి రానియగలమా? మన బంధువులు 4 దినాలు ఉంటే ఈ పేరానికి పోయింటే బాగుండే అంటాం, అనలేదు. నీకెప్పుడు పోతారు మా తిండికి వచ్చాడు అనుకుంటామా? లేదు, ఖచ్చితంగా అనుకుంటాం. ఎందుకంటే ప్రియ సోదరి ప్రేమ అనేది లేదు కాబట్టి. కానీ బోయాజులో చాలా ప్రేమ కలిగిన వాడు, భక్తిపరుడుగా ఉంటున్నాడు, మమకారం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు కాబట్టి ఆదరించాడు. కాబట్టి రూతుని అందుకే చనిపోయిన వారికి బ్రతికిన వారికి ఉపకారం చేసేవాడు బోయాజు తల్లి రుతో అని నయోమి బోధిస్తుంది. కాబట్టి ప్రియ సోదరులారా, నేను కూడా ఇతరులకు ఉపకారం చేసేవారు అనుకుంటారు. దేనినైనా కూడా ఉపకారం చేసి మేలు చేస్తే దేవుడు అద్భుతంగా మనల్ని కూడా దీవిస్తాడు. బోయాజు చేసిన పని ఇదే. కాబట్టి 4 విషయాలు, అద్భుతమైన విషయాలు మన కళ్ళ విన్నట్టు కనబడుతుంది. ఒకటి ఏంటిదంటే, యెహోవా మీకు తోడై ఉండునుగాక అన్నాడు. రెండోది, కుమారి నా పొలంలోనే ఉండాలి, నువ్వు ఎవరి పొలంలోకి వెళ్ళడానికి వీలు లేదు అని మాట. ఇంకా మూడోది ఏమన్నాడు మనం ఆలోచన చేస్తే 8వ వచనానికి వస్తే ఏమన్నాడు చూడండి, చూద్దాం ఒకసారి. 10వ వచనానికి వెళితే ఏమన్నాడు? బోయాజుని పెనిమించి మరణమైన తర్వాత నీవు నీ ఎంతకు చేసినంత నాకు తెలియను అని చూశారు. 3వ మాట, రుతో
నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకి ఏమేమి చేయించుంటావో, ఏమేమి బోధిస్తుంటావో నాకు తెలుస్తుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు చనిపోయినా కానీ నేను చనిపోతాను. నీ ఎరగని దేశానికి వచ్చినప్పటికీ కూడా నీతో నేను మరణం అవుతాను. మన ఇద్దరిని మరణమే ఎడబాటు చేయాలి కాబట్టి నన్ను రావద్దు అనొద్దు అని చెప్పేసి ఆ రూతు నయంతో మాట్లాడిన మాట అంతా కూడా బోయాజుకు తెలిసిపోయింది. ప్రియ సోదరి సోదరులారా, చెప్పి 4 మాటలు వచ్చిన తర్వాత అంటున్నాడు, నీకు భోజన కాలం అయినప్పుడు, ఆకలైనప్పుడు వచ్చి నా పనికంతల దగ్గర భోజనము చెయ్యి అన్నాడు. లాస్ట్ది 5వ మాట అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈమె కొరకు పిడికిళ్ళు విడిచిపెట్టండి అనే మాట. వెంటనే వాళ్ళు విడిచిపెట్టడం స్టార్ట్ చేశాడు. ఈమె ఏరుకుంది, ఒడిగే కాబట్టి దుల్లగొట్టుకుంది. ఆ తూముడి ఎవరిని ఏం చేసి తెలుసా? ఇంటికి మోసుకొని వెళ్ళిపోయింది. ఎవరి పొలంలో ఏరుతామంటే బోయాజు పొలంలో ఏరుకున్నాను తమ్మనే. బోయాజు పొలంలో పనిచేసేసాడు. అందుకే మనకు ఆయన సమీప బంధువుడు కాబట్టి సచ్చిన వారికి బ్రతికిన వారికి ఆయన ఉపకారం చేసిన వాడు. ఆయన దేవుడు యెహోవా ఆయనను ఆశీర్వదించునుగాక అని మాట్లాడుతుంది. ఆ మాట దేవుడు ఆశీర్వదించునుగాక అని మాట్లాడుతుంది కదా. ఎవరిని? బోయాజుని. ప్రియ సోదరి సోదరులారా, అందుకే బోయాజు ఆశీర్వదింపబడ్డాడు. ఆస్తి గలవాడు, ధనవంతుడు కాబట్టి చాలా మందికి పేదవారికి ఎంతో ఉపకారం చేశాడు. కానీ రూతు పట్ల మాత్రం చాలా ఉపకారం చేశాడు. రూతు పట్ల కానీ చాలా ప్రేమగా మాట్లాడు. రూతు పట్ల ఎంతో మమకారం చూపించాడు. మేలు చేశాడు కాబట్టి నా జీవితంలో కూడా మేలు చేసి ఉపకారం చేసే వారికి ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అందరి కల్మషులు ప్రార్థన చేసుకున్నాం. మనం కూడా ఇతరులకు ఉపకారం చేద్దాం, మేలు చేద్దాం, ప్రేమిద్దాం. దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ రాత్రికాల సమయంలో మీరిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. బోయాజు నా తండ్రి నేర్పిన పాఠం ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఎంతో భక్తిపరుడు. నాయన, ఎంతో వినయము విధేయత కలిగి రూతు పట్ల ఉపకారం చూపించి మేలు చేశాడు తండ్రి. మా జీవితాల్లో ఇతరులకు మేలుకరంగా ఉపకారంగా ఉంటే నీవు ఆశీర్వదిస్తే దేవుడవని విశ్వసించి మేము నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్న తర్వాత, ఈ వాక్యం విన్న తర్వాత, ఈ మధురమైన వాక్కులు విన్న తర్వాత మా గుండె గుడిలో దాచుకొని, మా హృదయంలో భద్రపరచుకొని, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వెళ్తున్నప్పుడు, పడుకున్నప్పుడు వీటిని జ్ఞాపకం చేసుకొని మేము మా పిల్లలతో సంభాషించే జీవితాన్ని ప్రసాదింపచ్చు తండ్రి. సహాయం వచ్చింది. ఈ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుదల నా తండ్రి నుండి మాట్లాడిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నీ దయాని దాక్షిణాలు, నీ కటాక్షం అందరి మీద చూపించి ఆనాడు బోయాజు చేసిన ఉపకారాన్ని బట్టి, మేలును బట్టి మేము కూడా నా తండ్రి మా జీవితంలో కొందరికైనా ఉపకారంగా మేలుగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపచేస్తామని క్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.